ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళాలో మోనాలిసా అనే ఒక 16 ఏళ్ల యువతి ఈ మధ్య సోషల్ మీడియాలో ఉన్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ట్విట్టర్లో తెగ వైరల్ అయిపోతుంది. 16 ఏళ్ళు కూడా నిండని ఆ అమ్మాయి ఇప్పుడు భారతదేశంలో ట్రెండింగ్ టాపిక్. ఒక ఐశ్వర్య రాయ్, ఒక బాలీవుడ్ హీరోయిన్ అంత క్రేజ్ సంపాదించుకున్న ఆ అమ్మాయి ఇంతకు ఎవరు? మధ్యప్రదేశ్ ఇందోర్కు చెందిన మోనాలిసా అనే 16 ఏళ్ల అమ్మాయి బతుకు తెరువు నిమిత్తం కుంభమేళాలో జరిగే పుష్కరాల్లో రుద్రాక్షలని అమ్ముకోవడానికి తన కుటుంబంతో సహా ప్రయాగరాజ్కు రావడం జరిగింది. ఆ కుంభమేళాలో భాగంగా వస్తూ పోతున్న వారికి రుద్రాక్షలు అమ్ముతూ ఎవరో ఒక యూట్యూబర్కి తను అందంగా కనిపించి తనతో ఒక పర్సనల్ సెల్ఫీ దిగడంతో అతను ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో అందమైన కళ్ళను చూసారా అంటూ పోస్ట్ చేయడంతో తను నెట్టింట వైరల్ అయిపోయింది. ప్రస్తుతానికి మోనాలిసా ఇండియా మొత్తం హాట్ టాపిక్గా మారింది. ఏకంగా బాలీవుడ్ నిర్మాతలు సైతం తనను హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. కానీ సరిగ్గా ఇలాంటి సమయంలోనే మోనాలిసా జీవితంలో అనుకోని చిక్కులు ఏర్పడడం జరిగింది. తను ఊహించని పాపులారిటీ హఠాత్తుగా రావడంతో ఎలాంటి పిఆర్ టీమ్ని కానీ బాడీగార్డ్స్ కానీ అరేంజ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్న మోనాలిసా చుట్టూ జనాల అలికిడి అనేది ఎక్కువైపోయింది. తనతో ఫోటో దిగాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ సెల్ఫీల కోసం వస్తున్న జనాలు తన్ని భయపెట్టో బెదిరించో ఏదోలాగా తనతో ఫోటో తీసుకునే పనిలో పడ్డారు. ఇక ఇదంతా తట్టుకోలేని తన కుటుంబం తనను ప్రయాగరాజ్ నుంచి తిరిగి తన స్వగృహానికి పంపడం జరిగింది. అయితే రీసెంట్గా సోషల్ మీడియా తన యూట్యూబ్ ఖాతా ద్వారా మోనాలిసా తన అందం గురించి మాట్లాడుతూ తన ఇంటి పరిసరాలను చూపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతానికి ఇది 1 మిలియన్ వ్యూస్తో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. సో ఇక రాను మోనాలిసాని ఎంతవరకు జనాలు ఆదరిస్తారు, నిజంగా హీరోయిన్ చేస్తారా, ఎలాంటి ఆఫర్లు వస్తాయో వేచి చూడాల్సింది.